తను ఇప్పటి వరకు అంతే ఎలిమినేషన్ అని అనుకున్నాము. బట్ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకి అత్యంత క్లోజ్ గా ఉండే కళ్యాణ్ నామినేషన్ చేసింది. సో తను ఏమనుకుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ నుంచి, అండ్ ఒక కామెంట్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీజ అయితే బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇచ్చింది. సో శ్రీజ ఇప్పుడు నామినేషన్స్ లో కళ్యాణ్ అయితే నామినేషన్ చేసింది అనూహ్యంగా. ఎందుకంటే తను ఇప్పటి వరకు అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనుకున్నాము. బట్ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది జిడ్డు పట్టుకుంటే వదలదు, తనకి అత్యంత క్లోజ్ గా ఉండే కళ్యాణ్ నామినేషన్ చేసింది. సో తను ఏమనుకుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీజ వర్సెస్ కళ్యాణ్. ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్ ఎందుకు చేసిందంటే బయట తన గేమ్ మొత్తం చూసేసింది. ఇప్పుడు వరకు జరిగినాయి, ఇంతకు ముందు జరిగినాయి మొత్తం శ్రీజ చూసేసి ఉండేది ఈ పాటికి. ఎందుకంటే తనకి ముందే చెప్పుంటారు రీఎంట్రీ ఉంటుంది అని. సో అండ్ ఫ్యాన్స్ కూడా, బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా కాల్ చేశారు కాబట్టి శ్రీజ రీఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మేబీ తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా. బర్నీ గారు కూడా రీఎంట్రీ ఇవ్వచ్చు. సో చూడాలి ఈ రోజు ఎపిసోడ్ ద్వారా. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత శ్రీజకి ఏమైంది, ఎందుకు కళ్యాణ్ తో గొడవ పెట్టుకుంది అనే పాయింట్ గురించి మాట్లాడుకుంది. ఏం చేస్తావరా, చంపుతావా, నరుకుతావా, ఏం చేస్తావా? శ్రీజ అన్ఫేర్ గా ఎలిమినేషన్ అయిపోయిన నుంచి కళ్యాణ్ అయితే ఆట అసలు ఆడటం కూడా మానేశాడు. ఎంతసేపు తనుజ చుట్టూనే తిరగడం స్టార్ట్ చేశాడు ఎప్పుడైతే తన శ్రీజ వెళ్ళిపోయిందో. డబుల్ యాక్షన్ చూపిస్తున్నావురా లేకపోతే. సో అదే పాయింట్ చెప్పి ఇప్పుడు శ్రీజ కళ్యాణ్ నామినేషన్ చేసే ఛాన్స్ ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నుంచి నువ్వు ఆట ఆడింది ఒక్క రోజు చెప్పు, మేబీ నువ్వు అసలు బాండింగ్స్ వైపే పరిగెడుతున్నావు. సో నీకు బాండింగ్స్ కావాలా లేదా టైటిల్ విన్నర్ అవ్వాలా, నువ్వు అసలు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంది. అరే నువ్వెవరు స్వామి, అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. నువ్వు అడిగే క్వశ్చన్ కి లాజిక్ ఉండదు, దానికి మ్యాజిక్. ఇప్పటికైనా నీ గేమ్ నువ్వు మార్చుకోకపోతే నువ్వు టాప్ 5 కాదు కదా టాప్ 10 వరకు ఉండవు అనే ఛాన్స్, హింట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత తనుజాతో కూడా గొడవ అయింది మనం చూసుకుంటే. శ్రీజ వర్సెస్ నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థం. తనుజ కూడా గొడవ జరిగిందని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. తనుజాని ఏమనిందంటే నువ్వైతే ఈ మధ్య ఎక్కువగా బాండింగ్స్ పెట్టుకున్నావు, బాండింగ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు వీక్ అయిపోయావు, అండ్ కొత్త బాండింగ్స్ వచ్చే వాళ్ళని కూడా నువ్వు తీసుకోవట్లేదు. డైలీ నువ్వు చేసే గేమ్ లో చాలా అంటే చాలా బొక్కలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది. లైక్ నువ్వు ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడుతున్నావు, ఈ మధ్య కావాలని గొడవలు పెడుతున్నావు అందరికీ అని చెప్పి చెప్పే ఛాన్స్ ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో శ్రీజ వర్సెస్ తనుజ కూడా గొడవ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, చాలా అంటే చాలా. సో చూద్దాం శ్రీజ వర్సెస్ కళ్యాణ్ ఇదే పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తుందా లేదా ఇంకేమైనా పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తుందో. మీరు ఇంతవరకు నా వీడియోని చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ నుంచి, అండ్ ఒక కామెంట్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.